నిజంగా లాస్ట్‌కి వాళ్ళిచ్చిన ఆ సౌండ్ అంటే ఆ గంటలు మోగించడంలో ఉండే ఒక సైన్స్ చెప్పాడు. యాక్చువల్‌గా ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ గనక వేసి, మనం గంట దగ్గర గనక ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం అంటారు. అంటే పాజిటివ్ ఎనర్జీ రావడానికి, నెగటివ్ ఎనర్జీ పోవడానికి గంట వాడతాం గుళ్ళో మనం. అది ప్రధానం. అయితే గంట కొడుతున్నప్పుడు గనక ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ గనక నువ్వు ఫోకస్ చేసి పెట్టగలిగితే కొన్ని కోట్ల క్రిములు నెగిటివ్ ఎనర్జీ కుప్పగల రాలి పడిపోతాయన్నమాట. దట్ ఈజ్ అదే పవరు ఓంకారానికి కూడా ఉంది. ఓంకారము గంట దగ్గరగా ఈ రెండు ఒకే పనులు చేస్తాయి, అంటే శుద్ధి చేస్తాయన్నమాట. అలాగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసి ఒక మేము కూడా పరిశుద్ధమయ్యామన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక, అంటే మనం సైన్స్ని ఎప్పుడూ కాదనం, మంచి సైన్స్ని కాదనం, శాస్త్రాన్ని కాదనక్కర్లేదు. దెర్ ఆర్ సమ్ ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ విచ్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ విత్ సైన్స్ అన్నది ఈ రెండు సమన్వయంతో దర్శకుడు రచయిత చాలా చక్కగా ఒక అద్భుతమైన అనుభూతిని క్రియేట్ చేశాడు. ఈ విజయానికి ముఖ్యంగా ఇది హిందీలో కూడా పెడుతుందట. యావత్ భారతదేశం అన్ని భాషల్లోనూ చూడదగ్గ సినిమాగానే భావిస్తూ ఈ సక్సెస్ ఇప్పుడే ఆగదు, ఇది ఇంకా చాలా విజృంభించి పెద్ద స్థాయిలో పెడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా సాయి కళ్ళల్లో ఆనందం చాలా ఏళ్ల తర్వాత, అంటే వాడు సక్సెస్ అవ్వడం, వాళ్ళ ఫ్యామిలీ సక్సెస్ అవ్వడం, కొడుకు సక్సెస్ అవ్వడం అనేది నిజంగా ఎవరికైనా చాలా గొప్ప ఆనందం కలిగజేస్తుంది. అది జరిగినందుకు మన పరమేశ్వరుని కృతజ్ఞతలు చెప్పుకుంటూ శుభం భూయాత్ శివోహం.